ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈనాటి గురు సందేశం కార్యక్రమంలో అలర్క చరిత్రను అధ్యయనం చేద్దాం. యస్మిన్ స్థితమిదం సర్వం భాతి యత్ భానరూపతః యత్ ప్రీత్యా ప్రియం పుత్రాది తస్మై శ్రీ గురవే నమః అంటాడు అష్టావక్ర గీతలో. అంటే ఏ గురు పరబ్రహ్మ స్వరూపమే ఈ సకల చరాచర సృష్టిలో నిండి నిబిడీకృతమై ఉన్నదో, ఏ గురు మాహాత్యం కారణంగా ఈ సకల జంతుజాలము సృష్టి ప్రకాశిస్తోందో, ఏ గురువు యొక్క ప్రేమ కారణంగా నీవు నీ భార్యాబిడ్డలను కూడా ప్రేమిస్తూ ఉన్నావో అలాంటి గురుస్వరూపానికి నమస్కారము అని గురుగీతలో చెప్పబడినటువంటి ఈ శ్లోకానికి అర్థం. మనకు గురువు ప్రేమ కారణంగా మనం మన భార్యాబిడ్డలను ప్రేమించటం ఏమిటి అన్న సందేహం కలుగుతుంది. ఆత్మానః కామాయ ప్రియం అన్నది ఉపనిషత్తు. అంటే అర్థం ఏమిటి అంటే, నీలో నాలో అందరిలో ఉన్నటువంటి ఆత్మచైతన్యం ఒక్కటే. దాని లక్షణం ఏమిటి? ఎవరైనా తన వారిని ప్రేమిస్తారన్నది లౌకిక సత్యం. అందరిలో ఉన్నది నీవే అయినప్పుడు అందరినీ నువ్వు ప్రేమించాలి కదా. గురువు తనను అందరూ పూజిస్తూ ఉంటే సంతోషించడు. అందరినీ నువ్వు ప్రేమించమంటూ నీకు ఉపదేశం చేస్తాడు. గోవింద రానడే అనే మహానుభావుడు ఉండేవాడు. ఆయన దగ్గరికి ఒక భక్తుడు బుట్ట నిండా మామిడి పళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు. ఒక ముక్క తీసి నోట్లో వేసుకొని, ఈ మామిడి పళ్ళను అందరికీ పంచండి అంటూ విన్నవించాడు గోవింద రానడే. వెంటనే వచ్చిన భక్తుడు, స్వామి, మామిడి పళ్ళు రుచిగా లేవా? మీరు అందరికీ పంచమంటున్నారే అని ప్రశ్నించాడు. సమాధానంగా ఆయన, ఇలాంటి రుచికరమైన మామిడి పండును ఇంత మటుకు నేను తినలేదు. మరి అంత రుచికరమైన పదార్థాన్ని అందరూ తినటంలోనే కదా మన అందరి ఆనందము ఉన్నది. అందుకే అందరికీ అందించమన్నాను అంటూ తన మనసులోని మాటను తెలియచేశాడు. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేస్తున్నాను అంటే, మనము గురువు యొక్క ప్రేమ కారణంగా మన భార్యాబిడ్డలను కూడా ప్రేమిస్తున్నాము అంటే అర్థం ఏమిటి అంటే, ఏ గురువైతే అందరినీ ఆదరిస్తూ అందరినీ ప్రేమిస్తూ అందరిలో ఆ పరమాత్మ తత్వాన్ని చూడమంటూ నీకు సందేశం ఇస్తూ ఉన్నాడో, ఆ సందేశాన్ని నువ్వు గ్రాహ్యం చేసుకోగలిగితే నీకు ద్వేష భావన అనేది ఉండదు. నిజానికి మన భార్య బిడ్డలంటే మనకు అమితమైన ప్రేమ. అష్టావక్ర గీతలో ఒక మాట చెబుతాడు, యా మాత స పునర్భార్య, యా భార్య స జనని సహ, యహ పిత స పునర్పుత్రో, యహ పుత్ర స పునర్పిత అంటాడు. అంటే అర్థం ఏమిటి అంటే, ఈ జన్మలో తండ్రి తన కొడుకు మీద అనురాగంతో వాడి వలన ఏర్పడిన అనుబంధాన్ని మాటిమాటికి స్మరిస్తూ భగవద్గీతలో చెప్పినట్టు, యం యం యాతి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా సద్భావ భావిత. నువ్వు ప్రాణాన్ని వదిలేసేటప్పుడు ఏ భావన అయితే నీ హృదయంలో ఉంటుందో ఆ జన్మే నీకు దక్కుతుంది. కొడుకుతో పెట్టుకున్నటువంటి అనుబంధం కారణంగా వాడు ఆ కొడుకు పుడతాడు. అలానే తండ్రితో పెట్టుకున్న అనుబంధం కారణంగా తండ్రికి తండ్రి పుడతాడు ఈ కొడుకు. అంటే ఈ జన్మలో నువ్వు ఎదుటివాడితో ఏర్పరచుకునే బంధమే నీకు మరో జన్మకు కారణమవుతుంది.
భార్యా బిడ్డలు బంధుజనాలు కడదాకాని వెంటరారురా, కర్మఫలాలే భవబంధాలు కనరాజనుడా ఈ సత్యాలు. భార్య, బిడ్డ, సంసారం ఇవన్నీ కూడా నీకు బంధాలయ్యా. ఎవ్వడెవ్వడివాడో ఈ జీవుడు, కరకు ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు, ఎందరికి కొడుకుగాడి జీవుడు, కడకు ఎందరికి తోబుట్టడి జీవుడు. కనుక ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉత్కృష్టమైన మానవ జన్మను పొందిన మనం ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అంటే ఏం చెయ్యాలి? దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకంటే ఆశ్రయించిన వారందరికీ ఇహపరదాయకమైన సుఖములనన్నింటినీ ప్రసాదిస్తూ ముక్తిని అందించేటువంటి విశిష్ట అవతారమే దత్తాత్రేయుని అవతారం. అలా అలర్కునికి ముక్తిని ఇచ్చిన కథను మనం ఈ ప్రసంగంలో తెలుసుకోబోతున్నాం. భాగవతంలో షష్టం అత్రేహే అనపత్యత్వం వృత ప్రాప్తో అనసూయయ అన్విక్షీం అలర్కాయ ప్రహ్లాదాదిభ్య ఊచవాన్. అంటే భాగవతంలో చెప్పబడిన 21 అవతారాలలో 6వది దత్తావతారం. అన్ని అవతారాలలో ఉత్తమోత్తమైన అవతారంగా కీర్తింపబడుతుంది. ఆ దత్తాత్రేయుడు ప్రహ్లాదుడికి అలర్కుడికి చెప్పిన అద్భుతమైన బోధ మనందరికీ కూడా శిరోధార్యం. నిజానికి అలర్క అంటే అర్థం తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. అలర్క అంటే పిచ్చి కుక్క అని అర్థం. మరి అలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి అలర్క చరిత్రలోని ఆంతర్యం ఏమిటి? మదాలస నవ్వుతూ, స్వామి, మీరు నామకరణం ఎవరికి చేస్తున్నారు? దేహానిక, ఆత్మక? విక్రాంతి అంటే అర్థము, క్రాంతి అంటే మార్పు, ఒక చోట నుంచి ఇంకొక చోటకు కదలటం. మరి దేహం జడమైనది కదా, జడమైన దేహం కదలగలుగుతుందా? మరి దానికి విక్రాంతి, విశేషమైనటువంటి మార్పు అని పేరు పెడుతున్నారే, ఇది ఎంత మటుకు సమంజసం? లేదు, ఆత్మకు మీరు పేరు పెడుతున్నారు అనుకుంటే ఆత్మ సర్వవ్యాపి. శివుణ్ణి మనం స్థాణువు అంటాం, దిగంబరుడు అంటాం. ఎందుకని? దిక్కులే అంబరముగా కలిగి కదలటానికి ఇంకా స్థలం లేనటువంటి స్థితిలో అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ తత్వమే ఈ ఆత్మతత్వం. మరి మీరు ఎవరికి పేరు పెడుతున్నారు? ఆశ్చర్యపోయాడు మదాలస యొక్క ఆలోచన రీతిని చూసినటువంటి ఋతుధ్వజుడు. బాగుంది, మరి సుబాహు అని పేరు పెట్టినప్పుడు కూడా నవ్వావే అనగానే, జడమైన దేహానికి చేతులు గట్టివా పొట్టివా ఎలా ఉంటాయి మహారాజా? పోనీ ఆత్మకు ఆ పేరు పెట్టారని అనుకుంటే అవయవరహితమైన ఆత్మకు అంగాలు ఎక్కడ ఉంటాయి? ఇది కూడా అవివేకమే కదా అనగానే, శత్రుమర్దనుడు అని పేరు పెట్టినప్పుడు ఎందుకు నవ్వావు అని ప్రశ్నించాడు. ఎవరికి శత్రువు? ఎవరు శత్రువు? జడమైన దేహానికి శత్రువులు ఉంటారా? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటాం. ఒక్కటే అంతా అయినటువంటి, రెండవ పదార్థము లేనటువంటి ఈ ఆత్మస్వరూపానికి శత్రువులెవ్వరు? ఇది కూడా అవివేకమే కదా అన్నది మదాలస. ఏం చెప్పాలో అర్థం కాలేదు ఋతుధ్వజుడికి. వ్యవహారానికి ఏదో ఒక నామం ఉండాలి కదా రాణి అనగానే, అందుకే ఏదో ఒకటి పెట్టాను, అలర్క అన్నాను, తప్పేముంది మహారాజా అని సమాధానం చెప్పింది. అప్పుడు అర్థమైంది మదాలస ఎంత గొప్ప యోగియో. నిరంతరము తన సాధనలో ఉంటూ జన్మించిన ప్రతివాడికి తన స్తన్యం ద్వారా, తన కథల ద్వారా, తన గీతాల ద్వారా ఎలా మార్గదర్శకం చేస్తోందో. తన పిల్లలంతా 8వ ఏటనే ఎందుకని అద్భుతమైన ఆత్మజ్ఞానంతో అడవుల బాట పట్టారో, సాధన కోసం జీవితాన్ని ఉపయోగించారో అర్థం చేసుకోగలిగాడు. కానీ తన తరువాత తన రాజ్యానికి ఎవరు అధిపతి,
ఈ రాజ్యము రాజు లేకుండా ఉంటే దుష్టశక్తులన్నీ దాడి చేసి దేశాన్ని అల్లకల్లోలం చేస్తాయి కదా. అందుకే మరునాడు మదాలస దగ్గరకు వచ్చి, దేవి, నువ్వు చెప్పేదంతా నిజమే, కానీ రాజ్యాన్ని పరిపాలించేటువంటి పాలకుడు కావాలి. దృశ్యమంతా మిథ్యే, ఒప్పుకుంటాను, కానీ రాజు తన బాధ్యత నిర్వర్తించాలి కదా అని మదాలసతో వాదనకు దిగాడు. అంతా మిథ్య అని రాజు అంటున్నాడు, మరి రాజ్యం మాత్రం మిథ్య కాదా అనుకుంది మదాలస. కానీ భర్త మాటను శిరసావహించి అలర్కుడిని నిర్వాణ మార్గంలో కాకుండా, నివృత్తి మార్గంలో కాకుండా ప్రవృత్తి మార్గంలో నియించటానికి అంగీకరించింది. అలా ఆ మదాలస సంకల్పించిన తరువాత ఋతుధ్వజుడిలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఎంత బాగా వివరించింది మదాలస. ఆత్మకు దేహానికి ఉన్న తేడా గమనించలేకపోతే అశాశ్వతమై అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే అన్న భగవద్గీత వాక్యం నిత్యము సత్యము శాశ్వతమైన ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోకుండా పడిపోయే దేహాన్ని గురించి, దాని అలంకారాల గురించి, దాని పోషణ గురించి ఇంత సమయం వెచ్చిస్తూ ఉన్నానే, మానవ జన్మను వృధా చేసుకుంటూ ఉన్నానే అన్న భావన కలిగింది ఋతుధ్వజుడికి. అందుకే ఎప్పుడెప్పుడు రాజ్యాన్ని వదిలి సాధన తాను కూడా ప్రారంభించాలా అన్న ఆలోచనలో పడ్డాడు. పిల్లవాడు ఇంకా బాల్యంలో ఉన్నాడు. యుక్త వయస్సు వచ్చిన తరువాత అతనికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. అలా అలర్కుడి యొక్క పట్టాభిషేకం కోసం వేచి చూస్తున్నటువంటి ఋతుధ్వజుడి యొక్క కల ఫలించింది. యుక్త వయస్సుకు అలర్కుడు రాగానే పట్టాభిషక్తుణ్ణి చేసి మదాలసుతో కలిసి అరణ్యాలకు పయనం కావాలని నిశ్చయించుకున్నాడు ఋతుధ్వజుడు. అలర్కుడు యుక్త వయస్సు వచ్చిన చిన్న పిల్లవాడిలా భోరున ఏడవటం ప్రారంభించాడు. అమ్మా, ప్రతినిత్యము నీతోనే నేను లోకమనుకున్నాను, నీ ప్రేమను అందుకున్నాను, ఇప్పుడు నన్ను వీడి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావే, నేను ఎలా బ్రతకాలి అంటూ వలవలా ఏడ్చాడు. అలర్కుని పరిస్థితిని గమనించింది మదాలస. రాజుతో పాటు తాను వానప్రస్థానికి వెళుతూ ఒక బంగారు ఉంగరాన్ని అలర్కుడికి బహూకరించింది. అలర్క, రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించటం నీ ధర్మం కనుక బాధ్యతను స్వీకరించి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి అన్న భగవద్గీత వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కర్మను ఆచరించటం వరకే నీ బాధ్యత, ఫలాన్ని ఆశించే అధికారం నీకు అన్నడూ లేదు. అధికారం ఫలం మీద నీకు లేదన్న ఆలోచనతో కర్మాచరణకు తిలోదకాలు ఏనాడూ ఇవ్వకూడదు. తప్పనిసరిగా నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చాలి అన్న అద్భుతమైనటువంటి ధర్మాన్ని అంతా తెలియజేసి, విపత్కాల సమయంలో ఈ బంగారు ఉంగరంలో ఉన్న బంగారు రేకును తీసి చూడు, ఆ సమస్యకు తగిన పరిష్కారం నీకు సిద్ధిస్తుంది అని తెలియజేసి తాను ఋతుధ్వజుడితో కలిసి అరణ్యాలకు పయనమైంది ఆ యోగీశ్వరి. అలర్కుడు పట్టాభిషక్తుడు కాగానే రాజ్యభోగాలన్నింటినీ అనుభవిస్తూ తల్లి ముందు వలవలా వేడ్చిన విషయాన్నే మరిచిపోయాడు. భోగము, కామము మాయను ఎలా కప్పేస్తాయో అలర్కుని యొక్క వ్యవహారం ద్వారా మనం అవగతం చేసుకోవచ్చు. నువ్వు లేకపోతే క్షణకాలం కూడా నేను ఉండలేను అన్న అలర్కుడు తల్లి వెళ్ళినటువంటి 1-2 రోజులు ఆమె జ్ఞాపకాలతో సతమతమయ్యాడు. కానీ అనంతరం రాజభోగాలలో మునిగి ఆ అధికారం తెచ్చిన మత్తుతో తల్లిని మరిచిపోయాడు. కానీ తల్లి చెప్పిన మాట మాత్రం అలర్కుడికి జ్ఞాపకం ఉంది. అందుకే ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ప్రజలనందరినీ ఆనందపరుస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో అలర్కుడు ఒక విపత్కర స్థితిని ఎదుర్కొన్నాడు.
ఏమిటా విపత్కర స్థితి? మదాలస ప్రసాదించినటువంటి బంగారు ఉంగరం, దానిలో ఉన్న బంగారు రేకు ఏ విధంగా అలర్కుడికి పరిష్కారాన్ని అందజేసింది? ఈ వివరాలన్నింటినీ మరొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్. మదాలస నవ్వుతూ, స్వామి, మీరు నామకరణం ఎవరికి చేస్తున్నారు? దేహానిక, ఆత్మక? విక్రాంతి అంటే అర్థము, క్రాంతి అంటే మార్పు, ఒక చోట నుంచి ఇంకొక చోటకు కదలటం. మరి దేహం జడమైనది కదా, జడమైన దేహం కదలగలుగుతుందా? మరి దానికి విక్రాంతి, విశేషమైనటువంటి మార్పు అని పేరు పెడుతున్నారే, ఇది ఎంత మటుకు సమంజసం? లేదు, ఆత్మకు మీరు పేరు పెడుతున్నారు అనుకుంటే ఆత్మ సర్వవ్యాపి. శివుణ్ణి మనం స్థాణువు అంటాం, దిగంబరుడు అంటాం. ఎందుకని? దిక్కులే అంబరముగా కలిగి కదలటానికి ఇంకా స్థలం లేనటువంటి స్థితిలో అంతా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ తత్వమే ఈ ఆత్మతత్వం. మరి మీరు ఎవరికి పేరు పెడుతున్నారు? ఆశ్చర్యపోయాడు మదాలస యొక్క ఆలోచన రీతిని చూసినటువంటి ఋతుధ్వజుడు. బాగుంది, మరి సుబాహు అని పేరు పెట్టినప్పుడు కూడా నవ్వావే అనగానే, జడమైన దేహానికి చేతులు గట్టివా పొట్టివా? ఎలా ఉంటాయి మహారాజా? పోనీ ఆత్మకు ఆ పేరు పెట్టారని అనుకుంటే అవయవరహితమైన ఆత్మకు అంగాలు ఎక్కడ ఉంటాయి? ఇది కూడా అవివేకమే కదా అనగానే, శత్రుమర్దనుడు అని పేరు పెట్టినప్పుడు ఎందుకు నవ్వావు అని ప్రశ్నించాడు. ఎవరికి శత్రువు? ఎవరు శత్రువు? జడమైన దేహానికి శత్రువులు ఉంటారా? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటాం. ఒక్కటే అంతా అయినటువంటి, రెండవ పదార్థము లేనటువంటి ఈ ఆత్మస్వరూపానికి శత్రువులెవ్వరు? ఇది కూడా అవివేకమే కదా అన్నది మదాలస. ఏం చెప్పాలో అర్థం కాలేదు ఋతుధ్వజుడికి. వ్యవహారానికి ఏదో ఒక నామం ఉండాలి కదా రాణి అనగానే, అందుకే ఏదో ఒకటి పెట్టాను, అలర్క అన్నాను, తప్పేముంది మహారాజా అని సమాధానం చెప్పింది. అప్పుడు అర్థమైంది మదాలస ఎంత గొప్ప యోగియో. నిరంతరము తన సాధనలో ఉంటూ జన్మించిన ప్రతివాడికి తన స్తన్యం ద్వారా, తన కథల ద్వారా, తన గీతాల ద్వారా ఎలా మార్గదర్శకం చేస్తోందో. తన పిల్లలంతా 8వ ఏటనే ఎందుకని అద్భుతమైన ఆత్మజ్ఞానంతో అడవుల బాట పట్టారో, సాధన కోసం జీవితాన్ని ఉపయోగించారో అర్థం చేసుకోగలిగాడు. కానీ తన తరువాత తన రాజ్యానికి ఎవరు అధిపతి? ఈ రాజ్యము రాజు లేకుండా ఉంటే దుష్టశక్తులన్నీ దాడి చేసి దేశాన్ని అల్లకల్లోలం చేస్తాయి కదా. అందుకే మరునాడు మదాలస దగ్గరకు వచ్చి, దేవి, నువ్వు చెప్పేదంతా నిజమే, కానీ రాజ్యాన్ని పరిపాలించేటువంటి పాలకుడు కావాలి. దృశ్యమంతా మిథ్యే, ఒప్పుకుంటాను, కానీ రాజు తన బాధ్యత నిర్వర్తించాలి కదా అని మదాలసతో వాదనకు దిగాడు. అంతా మిథ్య అని రాజు అంటున్నాడు, మరి రాజ్యం మాత్రం మిథ్య కాదా అనుకుంది మదాలస. కానీ భర్త మాటను శరసావహించి అలర్కుడిని నిర్వాణ మార్గంలో కాకుండా, నివృత్తి మార్గంలో కాకుండా ప్రవృత్తి మార్గంలో నియించటానికి అంగీకరించింది. అలా ఆ మదాలస సంకల్పించిన తరువాత ఋతుధ్వజుడిలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఎంత బాగా వివరించింది మదాలస. ఆత్మకు దేహానికి ఉన్న తేడా గమనించలేకపోతే అశాశ్వతమై అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే అన్న భగవద్గీత వాక్యం నిత్యము సత్యము శాశ్వతమైన ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోకుండా పడిపోయే దేహాన్ని గురించి, దాని అలంకారాల గురించి, దాని పోషణ గురించి ఇంత సమయం వెచ్చిస్తూ ఉన్నానే, మానవ జన్మను వృధా చేసుకుంటూ ఉన్నానే అన్న భావన కలిగింది ఋతుధ్వజుడికి. అందుకే ఎప్పుడెప్పుడు రాజ్యాన్ని వదిలి సాధన తాను కూడా ప్రారంభించాలా
అన్న ఆలోచనలో పడ్డాడు. పిల్లవాడు ఇంకా బాల్యంలో ఉన్నాడు. యుక్త వయస్సు వచ్చిన తరువాత అతనికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. అలా అలర్కుడి యొక్క పట్టాభిషేకం కోసం వేచి చూస్తున్నటువంటి ఋతుధ్వజుడి యొక్క కల ఫలించింది. యుక్త వయస్సుకు అలర్కుడు రాగానే పట్టాభిషక్తుణ్ణి చేసి మదాలసుతో కలిసి అరణ్యాలకు పయనం కావాలని నిశ్చయించుకున్నాడు ఋతుధ్వజుడు. అలర్కుడు యుక్త వయస్సు వచ్చిన చిన్న పిల్లవాడిలా భోరున ఏడవటం ప్రారంభించాడు. అమ్మా, ప్రతినిత్యము నీతోనే నేను లోకమనుకున్నాను, నీ ప్రేమను అందుకున్నాను, ఇప్పుడు నన్ను వీడి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావే, నేను ఎలా బ్రతకాలి అంటూ వలవలా ఏడ్చాడు. అలర్కుని పరిస్థితిని గమనించింది మదాలస. రాజుతో పాటు తాను వానప్రస్థానికి వెళుతూ ఒక బంగారు ఉంగరాన్ని అలర్కుడికి బహూకరించింది. అలర్క, రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించటం నీ ధర్మం కనుక బాధ్యతను స్వీకరించి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి అన్న భగవద్గీత వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కర్మను ఆచరించటం వరకే నీ బాధ్యత. ఫలాన్ని ఆశించే అధికారం నీకు అన్నడూ లేదు. అధికారం ఫలం మీద నీకు లేదన్న ఆలోచనతో కర్మాచరణకు తిలోదకాలు ఏనాడూ ఇవ్వకూడదు. తప్పనిసరిగా నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చాలి అన్న అద్భుతమైనటువంటి ధర్మాన్ని అంతా తెలియజేసి విపత్కాల సమయంలో ఈ బంగారు ఉంగరంలో ఉన్న బంగారు రేకును తీసి చూడు, ఆ సమస్యకు తగిన పరిష్కారం నీకు సిద్ధిస్తుంది అని తెలియజేసి తాను ఋతుధ్వజుడితో కలిసి అరణ్యాలకు పయనమైంది ఆ యోగీశ్వరి. అలర్కుడు పట్టాభిషక్తుడు కాగానే రాజ్యభోగాలన్నింటినీ అనుభవిస్తూ తల్లి ముందు వలవలా వేడ్చిన విషయాన్నే మరిచిపోయాడు. భోగము, కామము మాయను ఎలా కప్పేస్తాయో అలర్కుని యొక్క వ్యవహారం ద్వారా మనం అవగతం చేసుకోవచ్చు. నువ్వు లేకపోతే క్షణకాలం కూడా నేను ఉండలేను అన్న అలర్కుడు తల్లి వెళ్ళినటువంటి 1-2 రోజులు ఆమె జ్ఞాపకాలతో సతమతమయ్యాడు. కానీ అనంతరం రాజభోగాలలో మునిగి ఆ అధికారం తెచ్చిన మత్తుతో తల్లిని మరిచిపోయాడు. కానీ తల్లి చెప్పిన మాట మాత్రం అలర్కుడికి జ్ఞాపకం ఉంది. అందుకే ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ప్రజలనందరినీ ఆనందపరుస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో అలర్కుడు ఒక విపత్కర స్థితిని ఎదుర్కొన్నాడు. ఏమిటా విపత్కర స్థితి? మదాలస ప్రసాదించినటువంటి బంగారు ఉంగరం, దానిలో ఉన్న బంగారు రేకు ఏ విధంగా అలర్కుడికి పరిష్కారాన్ని అందజేసింది? ఈ వివరాలన్నింటినీ మరొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.